ఓకే, నమస్తే కమాండర్స్, నేను మీ జగన్. లేట్ చేయకుండా విషయంలోకి వెళ్ళిపోతాము. సో సెంట్రల్ గవర్నమెంట్లో మంచి నోటిఫికేషన్ అనమాట. ఎప్పుడు స్టేట్ గురించి ఆలోచించొద్దు. సో గతంలో చెప్పేవాడిని, ఉన్న టైం ఇప్పుడు ఏజ్ ఉన్నప్పుడే సో ఏదో ఒక జాబ్ అనేది మనకు ఆల్టర్నేట్గా ఉండాలన్నమాట. ఒకటే దానికోసం పాకలాడుతున్నాం అనుకో లేట్ అవుతూ ఉంటుంది అనమాట. అది పోతా ఇది పోతున్నట్టుగా. సో ఇప్పుడు ఏంటంటే మనకు సో లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని నోటిఫికేషన్లు పడినాయి. సో ఎన్ని పోస్టులు అంటే మీరు చూడవచ్చు, 698 పోస్టులు వచ్చినాయి అనమాట సెంట్రల్ గవర్నమెంట్లో. సో ఎప్పుడు రిక్రూట్ చేసుకోవాలా, ఏంటి జీతాలు, ఏం కథ అనేది సో మీకు క్లియర్ చెప్తాను. ఒకసారి వాచ్ చేయండి ఎలా అనేది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో స్టెనోగ్రాఫర్, ఓకేనా. సో స్టెనోగ్రాఫర్లో C&D ఎగ్జామినేషన్ 2025. ఓకే. సో మొత్తానికి SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఓకే మంచి జీతాలు ఉన్నాయన్నమాట. సో ఎక్కడ కూడా మీరు టైం వేస్ట్ చేయొద్దు. సో ఏంటి ఇక్కడ డేట్స్ ఫర్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 6/6/2025. సో ఓకేనా. సో 6వ తారీఖు 6వ నెల 2025లో అప్లికేషన్ స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ ఎండ్ ఇప్పుడు లాస్ట్ డేట్ ఏంటి? సో 26/6/2025. ఓకే, 26/6/2025. సో నెక్స్ట్ ఏంటి? లాస్ట్ డేట్ అండ్ టైమ్ అండ్ మార్కింగ్ ఆన్లైన్ ఫ్రీ పేమెంట్. సో మీరు ఎప్పుడు పేమెంట్ చేసుకోవచ్చు, 100 రూపీస్ నుంచి ST/SC వాళ్ళకంతా ఉంది. సో క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా ఏంటి? నెక్స్ట్ ఇంకా ఏమన్నా దీని గురించి సమాచారం చెప్తున్నాను కదా, మీరు ఇది కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి. సో 2 పోస్టులకు సంబంధించి 1/7/2025లో మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు, 2ది 27/6/2025లో ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. సో మీరు ఎక్కడికన్నా ఒక మీ సేవా సెంటర్లోకి వెళ్ళిపోతే కన్నా సో వాళ్ళు మొత్తం మీకు నీట్గా కంప్లీట్గా టైప్ చేసేస్తారు. సో స్టెనోగ్రాఫర్ పోస్టులు అనమాట ఇవి. ఏంటి ఈ స్టెనోగ్రాఫర్ పోస్టులు కూడా మీకు ఏంటి టైం, మీరు ఇంటర్మీడియట్ జాయిన్ అయినారు, లేదంటే ఒక 9th క్లాసో 10th క్లాసో డిగ్రీను, సో ఏదైతే మీరు స్టడీ చేస్తున్నారో ఆ స్టడీ చేసేటప్పుడు ఒక 1 అవర్ సిటీలో టైం కేటాయిస్తే టైపిస్ట్ నేర్పిస్తారు. టైపిస్ట్ అండ్ కంప్యూటర్. సో ఈ రెండిటి వల్ల మంచి ఉద్యోగాలు. సో దాదాపుగా జీతం చెప్తే కానీ అసలు ఆశ్చర్యపోతారు తెలుసు మీరు, ఎంత జీతం ఉందంటే అంత జీతము. సో మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో అందుకోసమే టైం వేస్ట్ చేయకుండా సో ఉండండి. సో చాలా దాదాపు కంటే మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా లాంగ్ వీడియో అవుతుంది. జస్ట్ నేను ఒక 2-3 మినిట్స్లో క్లోజ్ చేస్తాను మీకు. జస్ట్ ఎందుకంటే ఒక వెబ్సైట్ నెంబరు, సో దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏంటి పర్పస్, ఏం కథ, సో ఏం ఎగ్జామినేషన్ ఉంటుంది అనేది సో నేను చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే వీటిలో హిందీ ట్రాన్స్లేటర్స్ ఒకటి ఉంటుంది. స్టెనోగ్రాఫర్ పోస్టులు మొత్తం ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ ఏమో 261 ఉన్నాయి. ఓకే, స్టెనోగ్రాఫరు 261 పోస్టులు ఉన్నాయి. ఓకే. సో నెక్స్ట్ తర్వాత హిందీ ట్రాన్స్లేషన్స్. ఓకే, హిందీ ట్రాన్స్లేషన్స్లో దాదాపుగా 437 పోస్టులు ఉన్నాయి. ఓకేనా. సో ఈ పోస్టులు 260 వేకెన్సీస్ చూసుకోవచ్చు. ఓకే, 261 వేకెన్సీస్. చాలా పేజీలు ఉన్నాయన్నమాట. సో మీకు ఓన్లీ నేను మెయిన్ విషయాలు చెప్తాను. సో నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీకు చెప్తాను. ఎగ్జామ్ కూడా దాదాపుగా పేజ్ నెంబర్ 13. సో దాదాపు 91 పేజీలు ఉందన్నమాట. సో అంతలో ఎవరికి చూపించలేను. సో ఏజ్ వచ్చేసి మీరు ఒకసారి చూసుకోండి, ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్, 30 ఇయర్స్ అనమాట. ఓకే. సో ఏజ్ 30 ఇయర్స్. అండ్ నెక్స్ట్ సో మీరు అవకాశాలు ఉన్నప్పుడు ఏదో ఒకటి ప్రిపేర్ అవుతూ ఏదో ఒకటి నేర్చుకొని పెట్టుకుంటే సో ఈరోజు మంచి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఒకటే దాని గురించి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత లేదంటే డిగ్రీ అయిపోయిన తర్వాత నేర్చుకుందాంలే టైపు, ఇంటర్ అయిపోయినాక నేర్చుకుందాం అంటే సో మనకు టైం వేస్ట్ అవుతుంది. సో రెండింటిని టాలీ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. సో క్వాలిఫికేషన్ కూడా మీకు ఇది ఇంటరే. ఓకే, ఇంటర్ ఆర్ ఎనీ డిగ్రీతో కూడా చేసుకోవచ్చు. ఓకేనా. ఇంకా హై క్వాలిఫికేషన్స్ ఉంటే ఇంకా బెటర్. సో లేదనుకుంటే మ్యాక్సిమం మీకు ఇంటర్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీకు ఏజ్ రిలాక్సేషను. సో చూసారా ఏజ్ రిలాక్సేషను. సో ST/SC వాళ్ళకు 5 years, OBC వాళ్ళకు 3 years, PWD వాళ్ళకు అన్రిజర్వ్ వాళ్ళకు 10 years.
సో ఇక్కడ ఓబీసీ వాళ్ళకు 13 ఇయర్స్, సో ఎక్స్ సర్వీస్ మ్యాన్కు 3 ఇయర్స్. సో ఇదంతా మీరు క్లియర్గా చూసుకోవచ్చు మీకు అంతా, ఓకేనా. డిజబిలిటీ వాళ్ళకు కూడా 3 ఇయర్స్ ఉంది. ఓకే, డిఫెన్స్ పర్సన్స్ ఆల్రెడీ డిఫెన్స్ చేసి వచ్చిన వాళ్ళకు ఏదైనా సిఆర్పి కానీ సిఐఎస్ఎఫ్ అని వాళ్ళకు కూడా సో 8 ఇయర్స్ ఇచ్చారు. ఓకే, సో అండ్ అప్ టు 40 ఇయర్స్ ఏజ్ వరకు మీరు అప్లై చేసుకొని ఉద్యోగం వెళ్ళొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి. గతంలో చెప్పాను అనమాట, నాకు తెలిసిన పిల్లగాళ్ళకు చెప్తే ఏం చేశారంటే, అరే బాబు ముందు సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఏదో ఒకటైతే ముందు జాబ్కి వెళ్ళండి బాబు, తర్వాత ఇక్కడికి లోకల్ పోలీసు వచ్చి కొట్టేద్దావు, అది ఇబ్బంది అవుతుందిరా బాబు అని చెప్తే, లేదన్నా నాకు పోలీస్ డ్రెస్సే ఇష్టం అని చెప్పి లేట్ చేసుకున్నారు. ఇప్పుడు దీనికి ఏజ్ రిలాక్సేషన్ అయిపోయింది, దానికి ఏజ్ రిలాక్సేషన్ అయిపోయింది. ఇంకా ఓన్లీ ఊర్లో పనులు పాటలు చేసుకుంటే అయిపోయింది. అదే ఆ రోజు ఏదో ఒక దానికి సిఐఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ ఆర్పిఎఫ్ ఏదో ఒకటి వెళ్ళిపోయింటే సో ఈరోజు మంచి లెవెల్లో ఉండేవాళ్ళు అనమాట. సో అది కొంచెం అర్థం చేసుకోవాలి మనోళ్ళు. సో అందుకోసమనే మీకు ఇప్పుడు ఈ వీడియో కూడా తీయడం. ఓకే, సో దాదాపుగా ఇది అండ్ చాలా పేజీలు ఉంటాయి. సో ఓకే, హౌ టు అప్లై ఉంది ఇక్కడ చూసారా, హౌ టు అప్లై. So application must be submitted only in online made at the new website of SSC headquarters. So ఇది గుర్తుపెట్టుకోండి, https://ssc.got.in. సో ఇందులోకి మీరు వెళ్తే కన్నా సో చూసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో క్లియర్. సో ఇంకా ఆల్మోస్ట్ నేను మీకు డే టు టైం చెప్తాను, ఓన్లీ శాలరీ ఒకటి చెప్తాను. ఓకే, సో ఫ్రీ పేబుల్, సో 100 రూపీస్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి మొత్తం ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఆల్మోస్ట్ అప్లై చేసుకోవచ్చు. ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ద షెడ్యూల్డ్. సో ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా అండ్ డిసబిలిటీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏఎస్ఎం వాళ్ళు ఎలిజిబుల్. సో ఇది ఎక్కడ మేఘాలయ ఛత్తీస్గఢ్ అక్కడ కూడా ఉంది, మనకు ఆంధ్రప్రదేశ్ కూడా వేకెన్సీ ఉంది, నేను చూశాను. సో క్లియర్గా ఉంది, నో ప్రాబ్లం. ఆంధ్రప్రదేశ్లో కూడా పోస్టులు ఉన్నాయి. ఓకే, సో మీకు ఒక ఓన్లీ నేను కొంచెం వీడియో లాంగ్ అవ్వకుండా చెప్తా ఉన్నాను. సో మీకు లింక్ అయితే పెడతాను కదా, సో మన వాట్సాప్ గ్రూప్లో దీన్ని అంతా క్లియర్గా నేను చేసి పెడతాను. మీరు మన వాట్సాప్ గ్రూప్కి వచ్చి సో మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదనమాట. సో మీకు ఇక్కడ చూడండి, మీకు చెప్పినాను కదా, సో బగల్పూర్ బగల్పూర్, ముజాఫర్, ఆగ్రా, సో ఇక్కడ ఉంది కదా, అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటుంది ఇక్కడే. సో ఏ స్టేట్కు ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా మీకు ఇందులో సో చూపిస్తుంది అన్నట్టు. ఓకే, మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. సో తర్వాత ఏంది ఎగ్జామ్ షెడ్యూల్ ఒకసారి చూసుకుని ఎగ్జామ్ షెడ్యూల్ కూడా సో ఏమేమి ఉంటుంది, ఎగ్జామ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషను, సో సబ్జెక్టు, సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్, టోటల్ డ్యూరేషన్. సో 2 గంటల ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, అండ్ 2 hours 40 minutes అంట. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, ఓకే 50 మార్కులు 50. అండ్ జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపారిజన్స్. ఓకే, సో ఇది ఒక 100కు, అదొక 50కి, అదొక 50కి. సో క్లియరా? సో ఇదనమాట, మీరు నాకు తెలిసి అప్లై చేసుకోవడం బెస్ట్. సో ఎవరైతే టైపిస్ట్ కంప్యూటర్ ఉందో సో వాళ్ళు అప్లై చేసుకుంటే సో మంచి వాల్యుబుల్ అనమాట, సో మంచి జీతాలు. సో ఇది ఇక్కడతో క్లోజ్ చేస్తాను. సో యాక్చువల్గా దీంట్లో 2 కేటగిరీలు నేను చెప్పాను కదా, సో హిందీ ట్రాన్స్లేషన్స్ ఒకటి, స్టెనోగ్రాఫర్లో ఒకటి. సో ఒక్కొక్క దానికి ఒక ఎగ్జామ్ అనమాట. ఇక్కడ స్టెనోగ్రాఫర్ది గ్రేడ్ డిది, సో గ్రేడ్ డి వేరు, గ్రేడ్ సి వేరు అనమాట. సో డిఫరెంట్ చూడండి, ఇక్కడ ఇంగ్లీష్కు 50 మార్కులు, ఇంగ్లీష్కి 50, హిందీకి 65, ఇంగ్లీష్కి 40, హిందీకి 55. సో ఇట్లా కూడా ఇచ్చాడు. సో ఇది కూడా అంతే. సో ఇదంతా క్లియర్గా ఉంటుంది, ఒకసారి మీరు చూసుకోండి. మీకు మొత్తము మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోతే మీకు ఏంటి ఎలాగా ఏమి ఉంటుంది అన్నట్టు దీని గురించి మొత్తం టోటల్గా ఉంటుంది. అండ్ శాలరీ కూడా సో చాలా బాగుంది. ఓకే, సో యాక్చువల్గా ఇక్కడ శాలరీ గురించి మెన్షన్ చేయలేదు. సో దీని గురించి నేను మళ్ళీ క్రోమ్లోకి వెళ్ళి చూశాను. సో క్రోమ్లోకి వెళ్తే కన్నా ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ సెంట్రల్ గవర్నమెంట్ 7th పే కమిషన్ చేసింది అనుకో. సో 7th పే కమిషన్ అంటే పిఆర్సీ. సో 7వ పిఆర్సీ చేస్తే దాదాపుగా అంటే స్టార్టింగ్ 19,900 నుంచి 81,000 వరకు వెళ్తుంది అనమాట. సో అంటే అప్రాక్సిమేట్లీగా మీకు ఇక్కడ ఒక కనీసం అంటే మీరు స్టార్టింగ్ ఎక్కిన పడినే సో ఈ 19,000 అనేది బేసిక్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మీకు డిఏ,
హెచ్ఆర్ఏ, సో ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే ఉన్నాయో వాటి అలవెన్స్ అనమాట, అన్నీ చాలా ఎక్కువైపోతాయి. దాదాపు అట్మోస్ట్ కనీసం అంటే మీరు ఇక్కడ ఒక 50,000 నుంచి 60,000 రూపాయలు తీసుకోవచ్చు శాలరీ మీరు. సో ఈ స్టెనోగ్రాఫర్ సంబంధించి ఉద్యోగం. ఓకే, సో లేట్ చేయకుండా సో ఇమ్మీడియట్గా అయితే అప్లై చేసుకోండి. ఆల్మోస్ట్ డేట్ మీకు చెప్పాను నేను క్లియర్గా. సో 26వ తారీఖు లాస్ట్ టైం ఉంది అనుకుంటా. ఓకే, సో 26 లాస్ట్ ఉంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయంటే కనుక మీరు కామెంట్ పెట్టండి ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గురించి. సో నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే, సో ఉన్న ఈ పోస్టులకి అయితే కనుక మనకి ఎటు అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ తెలంగాణకు లేదు అవకాశం. సో ఓకే, తెలంగాణ పిల్లలకు లేదు. సో వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఓపెన్ కేటగిరీ కింద. సో మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే వేకెన్సీ ఉన్నాయి పోస్టులు. సో ఒకసారి మీరు అప్లై చేసుకోండి. ఆంధ్రప్రదేశ్కి అవకాశం ఉంది కాబట్టి పోస్టులు ఎందుకు పోగొట్టుకోవాలా. సో మన పోస్టులు మనకు కావాలి కాబట్టి సో ఇది విషయం. ఓకేనా, సో 6వ తారీఖు స్టార్ట్ అయిపోతుంది అండ్ 26వ తారీఖు. సో ఈ మంత్ అనమాట. ఇది కమెంట్స్ మళ్ళీ మరిన్ని జాబ్స్ వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. సో ఏదైనా జాబ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన కామెంట్లో పెట్టండి. సో మనకు తెలిసిన సమాచారం చూపిస్తాము. సో నెక్స్ట్ వీడియో ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో 458 వైద్య శాఖలో ఏదో పోస్టులు ఇస్తున్నారు. సో దాని గురించి ఏంటి ఎలా అనేది కనుక్కొని సో మీకు మళ్ళీ వీడియో కంప్లీట్గా చెప్తాను వాటి శాలరీస్ ఏంటనేది. సో కంటిన్యూ వాచ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. కమెంట్స్ బాయ్, జై హింద్.